కింద అంటే మీరు గర్రం చూసుకుంటూనే ఉండరా? అప్పుడు ఇంటి చూసుకుంటున్నాం ఇట్లా పడగెట్టాలని దేవుని దయ వల్ల మనం. అస్సలాము అలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు పామలజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది గుణయంలో అయితే కైరావాడి విలేజ్ లో నా తమ్ముడు ఫోన్ చేసినాడు. మాకు ఇక్కడ షెడ్ ఉంది, షెడ్ లో ఒక పాము వచ్చిందంట. దాన్ని చూసి గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది. వచ్చినాను. అయితే అది సంచులో ఉంది అంటున్నాడు అన్న. అది స్పెటికల్ నేమ్ స్కోపర్ అంటున్నారు, అంటే ఒక నాగంబాము అంటున్నారు. మరి నాగంబాముతో జరిగిపోతుందో దాన్ని రెస్క్యూ చేసా. ఓకే ఫ్రెండ్స్, ఉందా అక్కడ కింద పోనికి వస్తుందా? అవతలేనా చూడనా అన్న, అవతలేనా వెళ్ళేదనా? మంచిది కాదా? మామూలు చూస్తుంది ఇండియన్ స్పెక్టికల్ ఎనమస్ కోబ్రా, మీడియం సైజ్ లో ఉంది. తెలుగులో వచ్చేసి నాగుబాము అంటారు, హిందీలో వచ్చేసి నాగ్ అంటారు. సైన్స్పిక్ నామ్ చూస్తే నాజా అంటారు. కాకపోతే ఇట్లా విషపూరితమైన పాములతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఒక చుక్క వెనముతో ఒక మంచిని చంపే శక్తి ఉంటుంది కాబట్టి. దీని విషయం వచ్చేసి న్యూరోటాక్స్ విషయం కాబట్టి నరాల మీద ప్రమాణం చూపించి ఊపిరితిత్తులో పడి అవేగాలంతా ఎక్కి కన్ను తిరిగి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి పాములు ఎవరికైనా ఇళ్ళ కాడ కానీ, పొలం కాడ కానీ, రాత్రి కానీ, పగులు కానీ ఎవరికైనా బయట అయితే అంటే కరిస్తే మనం ఎక్కడ వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పోయి యాంటీవెనం అందుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పాములతో సేవ్ అయిపోతారన్నమాట. కాకపోయినా వీటి విషపూరితమైన పాములు కొరికితే ఇంకా నాటు వైద్యం మంత్రం తంత్రం అని చెప్పి కరిచిన వ్యక్తికి గంట, 2 గంటలు, 3 గంటలు ఆ ఊరు ఈ ఊరు తిప్పి పానాలు గాల్లో పడతారన్నమాట. అట్లా ఎవరు చేయకూడదు. నాటు వైద్యం తుక్కున పోనే పోరాదు, మంత్రించేందుకు పోనే పోరాదు. మంత్రానికి చింతకాలు రాలవు, నాటు వైద్యానికి విషం దిగదు. మనం ఎంత చెప్పున్నా ఇట్లా విషపూరితమైన పాములు కొరికితే 2 కాట్లు పడుతుంది, వాపొస్తుంది, భరించలేని నొప్పి ఉంటుంది అనమాట. అట్లా వ్యక్తికి గుర్తించాలా, ఓహో ఇతనికి విషపూరితమైన పాము కొరికేదని చెప్పి గుర్తించి అతన్ని పరిగించరాదు, భయపెట్టరాదు. అతనికి ధైర్యం చెప్పాలా. ధైర్యం చెప్పి మన దడిదాపులు ఎక్కడైనా ఒక అంబులెన్సో లేకుంటే ఒక ట్రాక్సో మోటార్ సైకిల్లో తీసుకున్నా మన దడిదాపులు ఎక్కడైతే
గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉండదు, అక్కడ వెంటనే పోయి ట్రీట్మెంట్ చెప్పుకున్నామన్నమాట. లేట్ అయితే ప్రాణాలు పోతామన్నమాట. హోల్స్లో ఉండలేక తడి అంటే నీళ్ళు వస్తాయి, నీళ్ళలో ఉండలేక అతను ఎక్కడ ఉడుకుంటూ వస్తున్నాడు తారం దొరకక వచ్చి. కాకపోయినా దీన్ని కూడా దేవుడు కడిపించాడు కాబట్టి కప్పలు తింటానుకో లేకుంటే వెలకలు తింటానుకో వచ్చి ఇంట్లో దాపెట్టుకున్నప్పుడు మనం ఏదో ధాన్యం తీసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో ధాన్యం ఉంటుంది కాబట్టి ధాన్యం తినడానికి వెలకలు వస్తాయి కాబట్టి వెలకలు తినడానికి ఇట్లా పాములు వస్తాయి కాబట్టి మనం ఏమైనా చంచులు కానీ కట్టెలు కానీ ఏమైనా ధాన్యం తీసినప్పుడు కానీ ఆశతోసి అడుగు పెట్టాలన్నమాట. ఆశతోటి చేయి పెట్టాలా. ఎందుకంటే రాత్రిపూట కానీ పగులు కానీ ఇట్లాంటి పాములు వచ్చి దాపెట్టుకునేటే కాబట్టి మనం ఒకవేళ చూడకుండా చేయి పెట్టామంటే ఇట్లాంటి పాములు కరుస్తాయి. కరిచినప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది. ఇట్లాంటి పాములు కరిస్తే వెంటనే ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు లేట్ చేయకూడదంట. లేట్ చేస్తే ప్రాణాలు పోతానట. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. नारगे कचका सेट काढून बोलतील पण खोटी ती सेमी ना बस इथला ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కరవడి విలేజ్ లో వచ్చేసి ఒక షెడ్లోనే నాగంపాము రెస్ట్ చేసి పట్టుకున్నాము. తీసుకుపోయి ఎక్కడైనా మంచి అడవిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. చెప్పండి, జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.